వాటికి తగిన ఫలం పొందుచున్నాము మనము గాని చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో ఈయన చేయలేదని ఏ చెప్పి తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ శిలువలో ఆ దొంగ చూశాడో వెంటనే ఈయనకేం జరుగుతుంది? మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వచ్చి పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చాడో వెంటనే ఏం చేస్తుంది? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తాకి ఆయన ఎప్పుడైతే ఆయన చూశాడో ఆయన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి తీర్పులోకి, పాపం గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే ఒప్పింపజేశాడో వెంటనే ఇతనికి ఏం జరుగుతుందంటే ఆ దేవుని యొక్క కార్యం అనేది అతనిలో జరుగుతుంది. ఏం కార్యం జరుగుతుంది? ఇది మనకి న్యాయమే, మనం చెప్పుదేసిన వారమే. మరి మొదటి దొంగ అన్నాడా? మొదటి దొంగ అనలా. రెండో దొంగ మారు మనసు అనుభవంలోకి వచ్చాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి కార్యం జరిగించి ఇది మనకు న్యాయమే, దీనికి మనం ప్రతిఫలం పొందాల్సిందే. ఇతను ఏం చేయినా అతనికి భయపడవలసిందే అని యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుచు ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి ఎప్పుడైతే చూశాడో వెంటనే కార్యం జరిగింది. మారు మనసు అనుభవం పోయాడు. ఆయన బాప్తిసం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. కానీ దేవుడే అన్నాడు, ఏమంటున్నాడంటే ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిత్యముగా నీతో చెప్పుచున్నాను. అంటే ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వచ్చిందో పరలోక రాజ్యంలోకి ఆయనకి స్థానం, పరదేశులో స్థానం అనేది జరిగింది. మారు మనసు లేనివాడు శిక్ష భరించాడు. మొదటి దొంగ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము అనేక విషయాలు మారు మనసు అనేది తొలిమెట్టుగా మనం భావించాలి. పశ్చాత్తాప అనుభవం రావాలి. ఎప్పుడైతే మారు మనసు, పశ్చాత్తాప అనుభవం వచ్చే రక్షణ వచ్చామో రక్షణ ద్వారా వచ్చే కొన్ని ప్రయోజనాలు కూడా మనము గుర్తిరుగుదాం. కొన్ని ప్రయోజనాలు కూడా ఒక 5-6 లేకపోతే మన టైంని బట్టి 10 నిమిషాలు దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. రక్షణ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఇప్పుడు మారు మనసు పొందాం, రక్షణానుభవంలోకి వచ్చాం. ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వచ్చామో దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వస్తామో నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి మరియు పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం గబగబా చదివి సలహాన్ని చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే నిత్య జీవము, నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానుభవంలోకి వస్తాం. మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదాలు రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత. రెండవదిగా దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే రక్షణానుభవం వచ్చిన తర్వాత దేవుని పిల్లలుగా మార్చబడతాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వచ్చామో దేవుని పిల్లలుగా దేవుడు మనకి అధికారం ఇస్తాం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, దేవునికి లోబడిన వారందరికీ కూడా దేవుని పిల్లలుగా అధికారం అనేది అనుగ్రహిస్తాడు. అప్పుడు దుష్టుడు ఏమాత్రం కూడా మనల్ని ముట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చే ఆశీర్వాదాలు. మూడవదిగా దేవుని గ్రంథములో మన పేర్లు లిఖించబడతాయి. జీవ గ్రంథమున మన పేర్లు లిఖించబడతాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిన. వ్రాయబడపోతే అగ్నిగుండంలో పడదు. వ్రాయబడితే ఏం జరుగుతుంది? జీవగ్రంథం పేర్లు ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాం. గమనించాలి. అదే లోకాసు వార్తలో కూడా 10వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను.
పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఎవరి పేర్లు? ఎవరైతే దేవునికి లోబడిన బిడ్డలు ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? పరలోక రాజ్యములో జీవ గ్రంథములో వ్రాయబడే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి వచ్చే ఆశీర్వాదాలు 3 ఆశీర్వాదాలు మనం చెప్పాం. మొట్టమొదటి, నరకం నుంచి తప్పించబడతాం, నిత్య జీవంలోకి వస్తాం. రెండవదిగా దేవుని పిల్లలుగా మార్చబడతాం. మూడవదిగా దేవుని గ్రంథంలో, దేవుని యొక్క జీవ గ్రంథం మన పేర్లు లిఖించబడతాయి. తర్వాత నాలుగవదిగా దేవునితో సహవాసం అనేది పునరుద్ధరించబడుతుంది. అంటే తిరిగి దేవునితో సహవాసం అనేది కలుగుతుంది. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, దేవుని రాజ్యములో ప్రవేశం అనేది దొరుకుతుంది. దేవుని బిడ్డలుగా మనము మార్చబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత. 5వదిగా జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ వరము కూడా మనము పొందుతాం. ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వస్తామో, బాప్తిసం కార్యక్రమం తెలుసుకుంటామో, పరిశుద్ధాత్మ అనుభవంలో కూడా మనం దేవుని ఆత్మతో నింపబడతాం. రోమిలు రాసిన పత్రిక, అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరముతో మనము నింపబడతాం. 5వదిగా. 6వదిగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మన శరీరాలంట దేవుని ఆలయాలుగా మార్చబడతాం. మనం ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో, నీ శరీరం నీ ఇష్టమో, నా శరీరం నా ఇష్టమో, లేకపోతే నాది అని కాదు, కానీ దేవుడు విలువ పెట్టిన కొనబడిన మన శరీరం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, కానీ మీరు నా సొత్తు అని దేవుని వాక్యం చేస్తుంది. కాబట్టి దేవుని సొత్తుగా ఎప్పుడైతే మార్చబడతామో, మన శరీరాలన్నీ కూడా దేవుని ఆలయాలుగా మార్చబడతాయి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని మీ దేహమే దేవుని ఆలయము. 3వ అధ్యాయం 16వ వచనం కూడా వచనం ఉంటుంది. కాబట్టి దేవుని ఆలయాలుగా, అవయవాలుగా, ఆలయాలుగా మన శరీరాలు మార్చబడతాం. 6వదిగా. 7వదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఒక నూతన సృష్టి, నూతన జీవితం అనేది మనకు దొరుకుతుంది. ఎవడైనా క్రీస్తు యందున్నట్లా అతడు నూతన సృష్టి అని దేవుని కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్నట్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయన. సమస్తము దేవుని వల్లమైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించెను. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడతాం. రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాలు. 7వదిగా నూతన సృష్టి, నూతన జీవితం, నూతన యొక్క బిడ్డలుగా మార్చబడతాం. 8వదిగా జ్ఞాపకం చేసుకుంటే, చెప్పశక్యం కానీ సంతోషము, చెప్పశక్య కానీ దేవుని యొక్క సమాధానము, ఆనందము, సంతోషం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. 8వదిగా పేతురు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. అంటే చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించేటట్లుగా దేవుడు రక్షణానుభవం ద్వారా మనకి
అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తారండి, సమయం అయింది కనుక. ఆ తర్వాత 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనుభవం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు 9వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, లేక సంతోషము మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి ఒకసారి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి ఎదుకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసి, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. సర్వసత్యములోకి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు, నడిపిస్తాడు. 10వదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క సంఘములో, దేవుని శరీరములో సభ్యులుగా చేర్చబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తులుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశములుగాను నియమించెను. కాబట్టి దేవుని సంఘములో మనము ఒక బాధ్యతలు కలిగిన బిడ్డలుగా మనం మార్చబడతాం. పరిశుద్ధులుగా ఎప్పుడైతే దేవుని యొక్క సంఘంలోకి వస్తామో, రక్షణలోకి వస్తామో, కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని సువార్తలుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని కాపరులుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని ఉపదేశకులుగా నియమించును. ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది? మారు మనసు అనుభవంలోకి వచ్చినప్పుడు. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వస్తామో ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం మొత్తం కూడా ఇలా మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మన అందరం కూడా మొట్టమొదటిగా మనకి మారు మనసు అనుభవంలోకి రావాలి, పశ్చాత్తాపం అనుభవంలోకి రావాలి. మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఒకసారి క్రైస్తవుడు అంటే మారు మనసు ఉన్నవాడు కాదు, కానీ మారు మనసుతో రక్షణ ద్వారానే దేవుని రాజ్యము. అంటే క్రైస్తవుడు అంటేనే మారు మనసు ఉన్నవాడు. క్రైస్తవుడు అంటే మారు మనసు ఉంటేనే క్రైస్తవుడు. మారు మనసు లేనివాడు నువ్వు ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని వారాలు ప్రార్థన చేసినా, ఎన్ని ఉపదేశాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, నీకు మారు మనసు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. మారు మనసుతో మారు మనసుతోనే రక్షణ ద్వారానే దేవుని రాజ్యం అనేది వస్తుంది. మారు మనసు ద్వారా రక్షణ ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ మారు మనసు గురించి బైబిల్ గ్రంథంలో దగ్గర ఎన్నిసార్లు రాశారంటే 106 సార్లు రాశారంట. 106 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ మారు మనసు గురించి రాశారు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథములు ఎన్నిసార్లు? 42 సార్లు మారు మనసు గురించి. క్రొత్త నిబంధన గ్రంథంలో 64 సార్లు మారు మనసు గురించి. మొత్తం కూడా 106 సార్లు దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మారు మనసు అనే విషయాన్ని ప్రస్తావించారు. అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించాడు మారు మనసు గురించి. శిష్యులు ఈ మారు మనసు గురించి అపోస్తలుల కార్యాలయంలో ఇందా చదివినట్టుగా 2వ అధ్యాయంలో ప్రస్తావించారు. అలాగే యోహాను భక్తుడు కూడా మారు మనసు గురించి ప్రకటించాడు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో మారు మనసు గురించి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందండి అని మారు మనసు గురించి కూడా ఆయన ప్రకటించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మారు మనసు గురించి ప్రకటించారు మొట్టమొదటిగా. రెండవదిగా శిష్యులు మారు మనసు గురించి ప్రకటించారు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు గురించి కూడా ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మారు మనసుకున్న ప్రాధాన్యతను మనము తెలుసుకోవాలి. మారు మనసు అంటే పశ్చాత్తాపము. ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోకి వస్తామో దేవుని యొక్క బాప్తిస్మ అనుభవంలోకి వస్తాం. బాప్తిస్మ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో పరిశుద్ధాత్మ తెప్పుతో నింపబడతాం. ఇవన్నీ కూడా
ఆ రక్షణలో మార్గంలోకి రావాలంటే 4 మెట్లుగా భావించాలి. ఈ 4 మెట్లు ఎప్పుడైతే మనము పొందుతామో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదాలు ఏమిటి? మొట్టమొదటిగా గబా చెబుతామండి. దేవుని ఆశీర్వాదాలు మొట్టమొదటిగా నరకం నుంచి తప్పించబడతాం. రెండవదిగా దేవుని పిల్లలుగా మార్చబడతాం. మూడవదిగా దేవుని గ్రంథములో మన పేర్లు లిఖించబడతాయి. దేవునితో సహవాసం అనేది పునరుద్ధరించబడుతుంది. 5వదిగా పరిశుద్ధాత్మ వరమని మనం పొందుకుంటాం. 6వదిగా దేవుని యొక్క ఆలయాలుగా మన శరీరాలు మార్చబడతాయి. 7వదిగా నూతన సృష్టి, నూతన జీవితం మనకి దొరుకుతుంది. 8వదిగా శక్యం కానీ ఆ సంతోషం, మహిమ సంతోషంగా ఉంటాం. ఈ 9వదిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. 10వదిగా దేవుని యొక్క సంఘములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎలా వస్తాయంటే మారు మనసు ద్వారా వస్తాయి. తర్వాత వచ్చే వారం మారు మనసు పొందిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఎవరైతే మారు మనసు పొందారు, ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు జరగబోతే ఎలా ఉంటున్నారని ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి విన్న వాక్యాన్ని హృదయాలు ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మంచి యేసయ్యా నీకే వందనాలు. మా మంచి తండ్రి నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాలసన ప్రభువా, మారు మనసు అనే విషయం గురించి, మారు మనసు పొందటం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి నీ యొక్క వాక్య భాగం నుంచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడారు ప్రభువా. అందరిని బట్టి నీకే వందనాలు అయ్యా. ప్రభువా, ఇంకా మారు మనసు అనుభవం, పశ్చాత్తాప అనుభవంలోకి రావటం సహాయం దయచండి. బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడు సహాయం దయచాం ప్రభా. రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రతి వారిని కూడా ప్రభువా ఇంకా నీ మేలుతో నింపండి. ఈ యొక్క ప్రభువా ఈ లైవ్ చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని కూడా ఆశీర్వదించి దీవించి సహాయం దయచమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.